ఉమ్? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం ద్వారకలో రుక్మిణీదేవి ఆలయం దగ్గర ఉన్నాము. దుర్వాసముని ఇంటికి భోజనానికి ఆహ్వానించడానికి రుక్మిణి కృష్ణులు ఇద్దరు వెళ్ళి అడిగినప్పుడు ఆయన, నేను సాధువుని, గుర్రం మీద నేను ప్రయాణం చేయను, కాబట్టి మీరే గుర్రాలుగా, రథానికి ఉండే గుర్రాలు తీసేసి మీరు నడిపిస్తే అప్పుడు నేను వస్తానని చెప్తే, కృష్ణుడు రుక్మిణీదేవి ఇద్దరు, భగవంతుడు దేవదేవుడు అదేవిధంగా జగజ్జనని ఇద్దరు కూడా లక్ష్మీనారాయణులు స్వయంగా రథాన్ని లాగుతూ దుర్వాసమును తీసుకొచ్చారు. దారి మధ్యలో రుక్మిణీదేవికి దాహం అయినప్పుడు కృష్ణుణ్ణి దాహంగా ఉంది దప్పికి తెచ్చమని అడిగితే ఆయన కాలి గోడితో గంగను ఉద్భవింపజేస్తే రుక్మిణీదేవి దాహం తెచ్చుకుంది. ఆ సమయంలో వెనకాల దుర్వాసమునికి నీళ్లు తాగుతారని అడగడం, అతిథికి అడగడం, సాధువుకి అడగడం మర్చిపోయింది. వెంటనే దుర్వాసమును కోపించి, సాధువుకి మీరు ముందుగా నైవేద్యం ఇవ్వాలి అనే విషయాన్ని మర్చిపోయినందుకు గాను 12 సంవత్సరాలు భగవంతునికి ఎడబాటు నీకు ప్రాప్తిస్తుంది అని చెప్పి శపించాడు. ఆ శాపంతో రుక్మిణీదేవి ఇక్కడే 12 సంవత్సరాలు నివసించి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ద్వారకాకి వెళ్ళి కృష్ణుడి యొక్క సేవలో తరించింది. అందుకని ఇక్కడ రుక్మిణీదేవి కొలువున్న ఈ ప్రాంతంలో జలదానం, భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ జలదానం చేయడం వల్ల పితృదేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం చెప్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే నామంతో ఇక్కడ జలదానం జలపానం చేయడం వల్ల పితృదేవతలకు ఉన్నతమైనటువంటి గతులు ప్రాప్తిస్తాయి. హరే కృష్ణ. జలదానం